కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తమలపాకుపై దీపం వెలిగిస్తే కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తమలపాకు కాడలలో అమ్మలగన్నమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం. అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తాజా తమలపాకులు 6ను తీసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు చివర్లో విరిగిపోకుండా తాజాగా ఉండే వాటిని చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకును ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకు పై కాడను తుంచుకోవాలి. అలా తుంచిన ఆ రాకులను నెమిలి పించం వలె పూజ గదికి ముందున్న ఒక టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిద నుంచి తుంచిన 6 తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకుల కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇందుకు కారణం తమలపాకులో ముగ్గురు అమ్మలు కొలువై ఉండటమేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.